యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. జీవమగల రాజ్యాధిపతి, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రములు నాయన. ఈ దినము ఈ సమయం ప్రభా, ఎంతమంది చూడలేక ఉన్నారో ప్రభా నా తండ్రి. ఆయా సజీవు లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నా నాయన నీకు వందనాలు అయ్యా. ఒకసారి నా వైపు చూడయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, సహాయం చేయి నాయన. నా నాయన ఫస్ట్ మాట మాట్లాడిన బిడ్డని ఆశీర్వదించి ఉన్నావు ప్రభా. ఆయా రెండో మాట మాట్లాడిన బిడ్డ నీ కాపుదల దాయిచ్చేయి ప్రభా, సహాయం చేయి నాయన. మూడో మాట మాట్లాడుతున్న బిడ్డకు ప్రభా వివరించి ప్రభా తండ్రి, మాకు ఏది అవసరం అది వివరించి ప్రభా, నీ మాటలు మేము విని గ్రహించుకునే హృదయం మాలో దాయిచ్చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు సహోదరి అలాగే సహోదరుడు ఇద్దరు రెండు మాటల గురించి బాగా వివరించి ఉన్నారు దేవుని ఆత్మ ప్రేరణతో. అలాగే మూడవ మాట, ఈ మాట విషయంలో దేవుడు నాకు కూడా సహాయం చేయాలని తల్లిగారు ప్రార్థించారు. నేను కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసి నా అంశంలోకి నేను వెళతాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి. నిలబడిన దాన్ని నేను కాదు నా తండ్రి, మీ ఆత్మ నడిపింపును దయచేయండి అయా. నన్ను మరుగుపరుచుకొని మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడమని అయా, మీ ఆత్మ తోడుగా నాకు ఉంచమని, కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని మా రక్షకుడైన యేసయ్య నామంలో వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూచి శిష్యుని చూచి ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు వారు మూడో మాటగా పలికారు. అంత క్రితము ఇంకొక మాట స్త్రీలతో ఏమన్నారంటే, అమ్మలారా, ఆయన సిలువు మోసేటప్పుడు అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసము ఏడవమన్నాడు. స్తనని అంటే పాలు అని స్తనములను కనని గర్భములు ధన్యములయ్యే రోజులు వస్తాయి. వాటి కొరకు మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి అని అక్కడ యేసు ప్రభు వారి శ్రమను చూసి, ఆ సిలువ భారం చూసి ఆయన వెంబడిస్తూ ఏడుస్తూ వస్తున్న స్త్రీల గురించి ఆయన మాట చెప్పారు. తర్వాత ఆయన కొండ మీద సిలువ మీద వేలాడుచు అంతటి శ్రమను అనుభవిస్తూ తన తల్లిని చూస్తున్నప్పుడు ఆయన మాట ఈ మూడవ మాటగా పలికాడు. మూడవ మాటగా ఆయన పలికిన మాటలో చాలా పరమార్థం ఉన్నది, చాలా మనకు నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. అయితే ప్రభువారిని సిలువు శ్రమ దాకా, సిలువు మీద దాకా వెంబడించిన శిష్యులు ఎందరున్నారు? యేసు ప్రభువుని ఆయన పట్టుకోగానే వెంబడించిన వారెవరు? పేతురు గారు. తర్వాత ఆయనతో వేరొక శిష్యుడు కూడా వెంబడించారని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, కానీ అతని పేరు మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకు రెండవ శిష్యుడు యోహాను గారు అని మనం తెలుసుకోవాలి. యోహాను గారు శిష్యులందరూ యేసు ప్రభు వారిని పట్టుకొని సిలువుకి అప్పగించినప్పుడు ఆయన శిష్యులు అందరూ పారిపోయారు. కానీ అక్కడ దాకా ఆ రోమా సైన్యాన్ని ఎదిరించి ఆ సిలువు ప్రాంతం దాకా వెళ్ళాలంటే కొంత అనుమతి కావాలి, ధైర్యం కూడా కావాలి. అలాగే ఈ యొక్క యోహాను గారు సహోదరుడైన ఆంద్రేయ ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ప్రముఖుడుగా ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంతో తన సహోదరుకు ఉన్న ఆ యొక్క చనువుతో ఈ యొక్క సిలువ శ్రమలో యోహాను గారు ఆ సిలువ దగ్గరికి ఆ శ్రమలో వెళ్ళినాడు. అక్కడ
యోహాను గారే కాదు, ఆయన తల్లి, ఇంకా ఆ తల్లి సహోదరి, ఇంకా క్లోపా భార్య అయిన మరియా, వేరొక మరియ కూడా అక్కడ ఆ సిలువ దగ్గర ఏడుస్తూ ఆయన పడుతున్న శ్రమను చూస్తూ వారు అంగలారుస్తూ ఉన్నారు. ఇక్కడ మన అంశము వచ్చేలేక ఈ యొక్క తల్లిని శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పచెప్పాడు, ఎందుకు తల్లిని అప్పచెప్పవలసిన పరిస్థితులు ఏంటి? ఆయనకి సహోదరులు లేరా? ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారు తన సంసార ధర్మం వలన కుమారులను కుమార్తెలను కనిందని మనకు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆయనకి యోసే, యోధ, ఇంకా యాకోబు అనే సహోదరులు ఉన్నారని చెప్పి యూదులు అంటాం మనం చూస్తున్నాం. యూదులు ఏమంటున్నారంటే ఈయనకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన సహోదరులు సహోదరీమణులు మనతో ఉన్నవారు కారా, ఈయన అద్భుతాలు చేస్తానికి కారణం ఏంటి అని చెప్పి చెప్పుకొంటున్నారు. అయితే రోమా సైన్యము ఆయనకి శిక్ష విధించినప్పుడు, శిక్షణ అంటే ఆయన పట్టుకొని పోతున్నప్పుడు ఒక సైనికులు వచ్చి అప్పగించినప్పుడు ఒక ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఉండదు. తన వెనక ఉన్న తల్లిదండ్రులకు కానీ సహోదరులకు కానీ నెమ్మది ఉండదు. ఇతని వల్ల మనకి ఇబ్బంది అనే చెప్పి ద్వేషించేవారే ఎక్కువగా ఉంటారు. అలాగే ప్రభువారిని కూడా తన సహోదరులు ద్వేషించినట్లు మనం చూస్తాము. ఎక్కడంటే ఆయన మార్కు సువార్త చదవద్దు, 3వ అధ్యాయంలో ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ జనుల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు గుంపుగా వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి వారి యొక్క సహోదరులకి తల్లికి భోజనం చేయటానికి కూడా వీలు పడలేదు. ఆ పడలేని పరిస్థితిలో సహోదరులు తల్లి ఏమన్నారంటే అతనికి మతి చెల్లించి ఉన్నది అని చెప్పి అతన్ని పట్టుకొని పోయిరంట. అంటే తన సొంత సహోదరులే, తన సొంత ఇంటి వారే ఆయన మీద నమ్మకము ఉంచలేదు, విశ్వాసము ఉంచలేదు. బయట చూస్తే యూదులు ఆయన్ని చంపాలని వెతుకుతున్నారు. రోమా ప్రభుత్వం గవర్నమెంట్ ఆయనకి శిక్ష విధించినది. ఇలాంటి పరిస్థితులు ఉన్నవి. అయ్యో ఒకసారి ఏమన్నారంటే సహోదరులు, నువ్వు చేసి ఈ అద్భుతాలు నువ్వు యోధాయికి వెళ్ళి అక్కడ నువ్వు చేయవలసిన అద్భుతాలు అక్కడికి చేయి అని చెప్పి అన్నప్పుడు, నీ శిష్యులు ఎదుట నువ్వు చేయవలసిన ఈ క్రియలు చేయి అని చెప్పి అన్నప్పుడు అక్కడేంటి పరిస్థితులు ఉన్నాయి? యూదులు ఏం చేస్తున్నారు? ఆయన్ని వ్యతిరేకించి ఆయన చంపాలని చూస్తున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆయన చంపబడతారని యోధాయి విడిచి యేసు ప్రభు వారు అక్కడి నుంచి గలిలయ సంచరించడం జరిగినదనమాట. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సహోదరులు కూడా ఆయనకి సపోర్టు లేదు, ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఒకానొక పరిస్థితిలో మనం తెలుసుకున్నప్పుడు యోసేపు యొక్క పరిస్థితిని కూడా చూసినప్పుడు యోసేపును తన సహోదరులు ద్వేషించి ఏం చెప్పారు? నువ్వు మా మీద రాజుగా ఉంటావా, నువ్వు కళ్ళగంటావా అని చెప్పి కొట్టి గోతిలో పడవేసినప్పుడు యోసేపుకి వచ్చిన కళ నెరవేరింది. కానీ వారు యోసేపును నమ్మలేదు, మా మీద రాజుగా ఉంటావని ద్వేషించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక పక్కేమో యూదులు చంపాలని చూస్తున్నారు, రోమా గవర్నమెంట్ ఏమో శిక్ష విధించింది. ఇక సహోదరులేమో ఆయన యందు విశ్వాసం ఉంచలేక ఆయన యందు ద్వేషముతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోహాను అయిన అక్కడ శిష్యుడైన యోహాను గారికి ప్రభువారు తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఎలాగ అప్పచెప్తున్నాడంటే అప్పటి వరకు శిష్యుడైన యోహాను యేసు ప్రభువారిని రొమ్మున ఆనుకొంచు ఆయన చెప్పే వాక్యాన్ని బోధన వినుచు ఆయన యందు విశ్వాసం ఉంచు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు యోహాను ప్రేమించడం జరిగింది. ప్రేమించాడు కాబట్టి తాను ప్రేమించిన శిష్యుడు తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచనతో యేసు ప్రభువారిని ఇక్కడ తల్లిని శిష్యుడికి అప్పచెప్పడం జరిగిందనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాగా యేసు ప్రభు వారిని సిలువ వేశారు, శిక్ష విధించారని తల్లి తెలుసుకున్నప్పుడు ఏ తల్లి అయినా ఆగదు కదా. ఆ యొక్క శ్రమను చూస్తూ తల్లి తట్టుకోలేక కడుపు తరుక్కుపోయి ఉన్నప్పుడు ఆమె
యేసు ప్రభు వారికి జరుగుతున్న ఆ శిక్షను, తల మీద ముళ్ళ కిరీటము, శరీరం అంతా చీల్చబడిన దేహం నుంచి రక్తము కారుస్తున్న ఆ పరిస్థితిని చూసి ఏ తల్లైనా తట్టుకునిద్దా? తట్టుకోలేదు. మనమైతే ఇదిగో మా బిడ్డ, మన ముందు మన పిల్లలకి ఏదైనా శిక్ష విధిస్తే మా బిడ్డలను కాదు, మాకు శిక్ష వేయండి, మేము భరిస్తామని మనం ముందుకు వెళతాం. ఇలాంటి సందర్భము ఒకటి సొలొమోను మహారాజు కాలంలో ఇద్దరు వేశ్యలు సొలొమోను కాలంలో తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు ఒక బిడ్డ విషయంలో ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరు వేశ్యలకి చెరు సమానంగా పంచి ఇవ్వమని సొలొమోను గారు తీర్పు చెప్పడం జరిగింది. అయితే కన్న తల్లి అయిన ఆ వేసి ఏమందంటే, అలాగూ చేయవద్దు, నా బిడ్డ ఎక్కడున్నా కానీ బ్రతుకుతాడు అని చెప్పి పేగులు తరుక్కుపోయి అలాగూ చేయవద్దని చెప్పి ఆపినది. తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క కన్నా తల్లి కాబట్టి ఆ యొక్క కడుపు తరుక్కుపోవడము మనం చూస్తున్నాము. ఒక వేసే అలాగూ కడుపు తరుక్కుపోయి తన బిడ్డకు హాని కలుగు చేయకుండా ఆ బిడ్డను ఇచ్చేసిన విధంగా కన్న తల్లి అయిన ఈ మరియమ్మ గారి విషయంలో వచ్చినప్పుడు తన పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొని గర్భం దాల్చి అనేక హింసలు, శ్రమ పడిన, అనేక నిందలు పడిన ఆమె కనిన కుమారుడు విషయంలో ఆ శ్రమను చూసినప్పుడు ఆమె ఎంత తరుక్కుపోయి ఏడుస్తుంది. ఆ శ్రమ ఆమె ఆ యొక్క గర్భంలో నుంచి, ఆమె యొక్క గుండెలో నుంచి ఖడ్గము దూసుకుపోయినంత వరకు ఆమె ఏడుస్తుంది. ఎలాగ బాధపడుతుందంటే మనకందరికీ తెలిసిన విషయమే. ఆమె 8వ దినాన వెళ్ళి యేసు ప్రభు వారికి సున్నతి చేయించబోయినప్పుడు సిమియోను పలికిన ఆ యొక్క ప్రవచనము ఇప్పుడు ఆమె విషయంలో నెరవేరుతుంది. సిలువలో ప్రభువారిని చూసినప్పుడు ఆమె ఏడుస్తున్న విధానము, ప్రభువారు అంతటి శ్రమలో కూడా తల్లి వైపు, తన ఎదుట నిల్చున్న శిష్యుని వైపు చూచి ఏమంటున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? శిష్యునికి అప్పచెప్పాడు. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి, ఎందుకంటే ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా నా తల్లిని చూసుకోమని చెప్పినాడు. అప్పటి నుంచి ఆ గడియనే శిష్యుడు తల్లిని చేర్చుకున్నట్లు మనం వాక్యంలో వింటున్నాం. యేసు ప్రభు వారు అక్కడ అంత శ్రమలో కూడా తల్లి బాధ్యతను శిష్యునికి అప్పచెప్పాడంటే, ఒక సందర్భంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో పరిసయ్యులతో శాస్త్రులతో ఒక విషయంలో తర్కించాడు. ఏమని తర్కించాడంటే, శిష్యులు ఆ దినాన భోజనం చేయడానికి చేతులు కడుక్కోకుండా భోజనము చేస్తున్నారు. దాన్ని చూసి శాస్త్రులు పరిసయ్యులు ఏమన్నారంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, దీని మన పితరుల యొక్క పరంపరాచార్యమును మీరుచున్నారని చెప్పి ప్రభువారితో అన్నప్పుడు, మీరు చేతులు కడుక్కోకుండా నా శిష్యులు భోజనం చేయటం చూస్తున్నానా కానీ మీరు అసలైన దేవుని ఆజ్ఞను మీరు మీరుచున్నారు, మన పితరులకు ఇచ్చిన మోషే ద్వారాగా ఇచ్చిన ఆ ఆజ్ఞను మీరు మీరుచున్నారు. ఏ ఆజ్ఞ అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, తల్లిని కానీ తండ్రిని కానీ దూషించేవాడికి మరణ శిక్ష అని చెప్పి వ్రాయబడి ఉన్నది కదా, అది మీ పారంపర ఆచారమును మీరుచున్నారా అని చెప్పారు. ఒకసారి చదవండి తీసిన వాళ్ళు. అయినను ఒకడు తన తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమైనది ఏదో ఒక కోర్బాను, అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు అని చెప్పి ఏమన్నాడంటే, ప్రభువారు నీ తల్లిని చూడవలసిన, తండ్రిని చూడవలసిన సమయంలో వారి విషయంలో అది దేవార్పితము, వారి విషయంలో నేను జరిగించవలసినదని చెప్పి మీరు వారికి చేయాల్సిన సహాయం చేయనీయకుండా మీరు ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని మీరు మీరుచున్నారని చెప్పి ప్రభువారు వారిని హెచ్చరించడం జరిగింది. అలాంటి హెచ్చరించిన ప్రభువారు ఇప్పుడు అంతటి శ్రమలో కూడా తల్లి యొక్క ఆదరణను, తల్లి మునసలితనంలో యొక్క ఆదరణను, అంటే అప్పటి వరకు తన సహోదరుల మీద ఉన్న నమ్మకం, విశ్వాసము ప్రభువారిలో లేక, సహోదరుల మీద లేక శిష్యునికి అప్పగించాడు. శిష్యుడైతే జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు అని చెప్పి. అలాగే తల్లిని తండ్రిని
సన్మానించాలి. మనకేమి ప్రభువారు మాదిరి చూపించారంటే మన తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అంటున్నారు. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆయుష్ పెరగాలంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. ఆయుష్ పెరగకుండా వారిని దూషించి శపించి వారిని తిట్టి వారి యొక్క ముసలితనంలో వారి యొక్క అవసరాల్లో వారిని శపించి దూషిస్తూ వారిని నిర్లక్ష్యం చేస్తే ఏమంటున్నారంటే వారి దీపం కారు చీకటిలో ఆరిపోద్ది అంటున్నాడు. తల్లిని తండ్రిని దూషించే వారి కన్నులు కాకులు పీకుతాయి అంటున్నారు. కాకులు పీకుతాయి అంటే ఎందుకంటే నిన్ను 10 నెలలు కనిన యొక్క తల్లిదండ్రులు నేను ఎంతో శ్రమపడి వారు నిన్ను పెంచారు కాబట్టి నువ్వు నిర్లక్ష్యపరిచిన దానికి నీకు శాపమే వచ్చింది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రిని ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. ఇది మనకు మాదిరి చూపించి ప్రభువారు ఆ సిలువలో మాదిరి మనకి చూపించాడు. ఇక నేను ఒక సందర్భం చెప్తున్నాను. ఆ సందర్భం ఏంటంటే జరిగిన విషయం, ఒక దేశంలో అక్కడ మంచు ప్రాంతము బాగా ఉన్నది. ఆ ప్రాంతంలో కొండ చర్యలుగా ఆ పడే మంచులు పిల్లలుగా వచ్చి పడే దారికి అడ్డముగా ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒక భార్యాభర్తలు బిడ్డను తీసుకొని ప్రయాణమై వెళుచున్నప్పుడు ఆ మంచులో వెళుచున్నప్పుడు కొండ చర్యల మీద నుంచి పడిన ఆ యొక్క మంచు పిల్లలుగా పడుచున్నప్పుడు ముందు భర్త వెళ్ళినప్పుడు భర్త మీద పడి ఆ భర్త మీద పడినప్పుడు అతను తప్పించుకోలేక ఆ యొక్క మంచు గడ్డల్లో ఇరుక్కుపోయినప్పుడు ఈ భార్య వెనక్కి వచ్చినప్పుడు వెనక కూడా మంచు చర్యలు పడుతున్నప్పుడు చేతిలో ఉన్న బిడ్డతో తల్లి ఏం చేయాలా ఆమెకి ఎటువంటి ఆలోచన వచ్చిందంటే ఆమె బట్టలు ఇప్పేసి తన బిడ్డకు మొత్తం చుట్టేసి గట్టిగా హత్తుకొని అట్లానే కింద పండుకుందనమాట. గట్టిగా హత్తుకొని పండుకున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో అట్లాగా మంచు పడి గడ్డలుగా ఉన్న దారికి ఆటంకం కలిగించే విషయంలో అక్కడ చర్యలు వెంటనే జరుగుతాయి. కాబట్టి అక్కడ వారు వచ్చి ఆ మంచు తొలగించేటప్పుడు ఇక్కడ ఒక స్త్రీ వస్త్రాలు లేకుండా ఉండటం చూసి ఆమెను చూసి ఆ గుడ్డ తీసి చూసినప్పుడు ఆ గుడ్డలో ఒక బాల్ లాగా చూసిన ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ నిద్రపోతూ ఉన్నాడు. మగబిడ్డ నిద్రపోతూ ఉన్నాడు. ఆ బిడ్డను చూసినప్పుడు అంటే తల్లి ఎంత త్యాగము చేసినది. తన వస్త్రాలతో కూడా తీసి బిడ్డకు వెచ్చనిచ్చడానికి ఆ మంచు నుంచి తప్పించడానికి బిడ్డ ప్రాణాన్ని రక్షించడానికి ఆమె అంత త్యాగము చేసినది. తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదంటారు. దేవుని తర్వాత ప్రేమించేవారు ఎవరంటే తల్లి. ఇప్పుడు జరిగే పరిస్థితులు కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు మాదిరి ఏంటంటే యేసు ప్రభు వారు చూపించింది మన తల్లిదండ్రులని ప్రేమించాలి, గౌరవించాలి. వారి మునసలతనంలో ఇప్పుడు చిన్నపిల్లలు అయితే మనం ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆడుకుంటాము, ఆడిస్తాము. కానీ ముది వయసులో వాళ్ళ మంచానికి వెళ్ళినప్పుడు వారి రూపము ఎముకలకు అంటుకుపోయిన శరీరము, వాడి కళ్ళు ఎక్కడికో లోపలికి పోయినప్పుడు చూడటానికి అందవికారంగా ఉంటారు. పసిబిడ్డనైతే చూడటానికి ముచ్చటగా పాల బొగ్గలతో ఉంటారు. కాబట్టి ఎత్తుకుంటాం. వారు పాసు పోసినప్పుడు ఆ పాసు తీసి పారవేయటానికి సిద్ధపడతాం. కానీ ముసలితనంలో ఉన్న తల్లి కానీ తండ్రి కానీ ఉన్న వాళ్ళని ఎత్తుకోవడానికి కానీ వారి పరిచర్య చేయటానికి కూడా ఎవరో ఇష్టపడరు. మాటలు చెప్పడానికి ఉంటుంది కానీ అది చేసేదాకా తెచ్చేవాడే మంచి కుమారుడు, మంచి కుమార్తె. తల్లి విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ వారి ముదిమి వచ్చినప్పుడు ఇక్కడ మనం వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 20 చదువు. తన తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోను. ఇంకోటి చదువమ్మా 23 సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అంటున్నాడు.
ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము అంటున్నాడు. ముసలితనంలో నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పాడు. ఒక స్త్రీ ఏం చేసిందంటే ఇటీవల కొన్ని సంవత్సరాల క్రింద, కొన్ని నెలల క్రింద జరిగినది. తల్లిని తీసుకొచ్చి రోడ్డును వదిలేసి ఆమె ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి తల్లిని వదిలేసి ఆమె యొక్క బట్టలు అన్నీ ఆ సంచిలో మూటలో పెట్టి నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను, ఆటోను తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిన కూతురు కుమార్తె ఎక్కడికి వెళ్ళిందో సాయంత్రం దాకా ఆ తల్లి అట్టనే ఎదురు చూస్తుంటే ఆ తల్లి ఆ కుమార్తె వస్తుంది నన్ను తీసుకెళ్ళొద్దని ఆలోచనతో ఆమె మంచినీళ్ళు, ఆమె ఆహారం కూడా లేకుండా ఉన్న ఆ స్త్రీ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తల్లి సాయంత్రం దాకా చూసినా కానీ ఆ బిడ్డ కుమార్తె రాలా. దాన్ని పోయే వాళ్ళు ఏమంటున్నారంటే ఏందమ్మా ఇక్కడ ఉన్నావు, ఎందుకున్నావు అన్నప్పుడు అయ్యా నా బిడ్డ ఇక్కడ నన్ను పెట్టి వెళ్ళింది, ఆటో తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళింది, ఇంతవరకు రాలేదయ్యా అని అంటే అమ్మ ఇక్కడ వద్దు ఆ నీడనన్న కూర్చో అంటే అయ్యా నేను కూర్చున్న చోట నా బిడ్డ మర్చిపోయిద్దేమో, నేను వేరే చోటకు వెళ్ళను అని చెప్పి ఆ తల్లి అక్కడే కూర్చుంది. కొంత సమయానికి వర్షం వచ్చింది. జోరు వానలో కూడా ఆ తల్లి అట్లానే కూర్చుంది. ఎందుకంటే కుమార్తె వస్తుంది, నన్ను తీసుకెళ్ళిద్ది, నన్ను ఆదరిస్తుందనే ఆలోచన తల్లికి ఉన్నది. ఇలాంటి పరిస్థితులు ఆయా కుమార్తెలు తల్లిని విడిచిపెట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టి నిర్లక్ష్య పెడితే వాళ్ళకి దీవెన ఉంటుందా? దీవెన ఎప్పటికీ ఉండదు. ఇదే మనకి ప్రభువారు 3వ మాటలో మనకి చూపించిన మాదిరి. మీరు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టవద్దు, నిర్లక్ష్య పెడితే మీకు శాపాలు ఉంటాయి కానీ దీవెనలు ఉండవు. మీరు దీవించబడాలంటే వారిని ఆదరించండి, ప్రేమించండి, వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 25వ వచనం కూడా చదువు. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలంట. మన బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి విషయం నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, సమయానికి నాకు ఆహారం పెడతారు, నన్ను సంరక్షిస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే సంరక్షిస్తా వారిని ఆహారం అన్నీ పెట్టి అన్ని విషయాల్లో వాళ్ళు చూసినప్పుడు వారు సంతోషంగా ఉంటారు. అదే మనం చేసే వారికి సహాయం. మనం నిర్వహించవలసిన ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ అదే కాబట్టి మనకు చూపించిన ఈ మాదిరిని మనం మర్చిపోకుండా అనుసరించేవారుగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచి వర్తమానం.